మొత్తానికి అయితే తెలంగాణలో మేడారం జాతర అయితే అయిపోయింది. మరి దానికి సంబంధించి ఇక ఎవరెవరు ఎట్లా పనిచేసిండ్రు ఏందనేది మాట్లాడుతూ ఉంటారు కదా జనరల్ గా మంత్రులు కూడా. సో సీతక్క గారు మాట్లాడిండ్రు. సీతక్క గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో బాగా ఫైర్ అయినరు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులందరూ కూడా చాలా విమర్శలు చేస్తా ఉన్నారు. జాతర ఫెయిల్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదని చెప్పి అయితే వాళ్ళపైన గట్టిగా ఫైర్ అయినరు. కానీ నిజంగా చాలా మంది కోట్ల మంది భక్తులు కూడా మేడారం జాతరకు పోయినరు. నేను కూడా జాతరకు పోయినా. నిజంగా అసలు జాతర ఎట్లున్నది ఏందనేది ఒక్కసారి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా పోస్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు దావోస్ లో ఉండే, దావోస్ నుంచి లీడికి వచ్చినాక కూడా సక్సెస్ అయింది మంచిగా. పోలీసులు అందరు కష్టపడ్డారు అని చెప్పి చెప్పడం జరిగినది. కొంతమంది ఏంటంటే కొన్ని నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో జరిగినాయి. అది ఇక్కడనే కాదు, ఎక్కడ ఏ చేసినా కూడా చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. కానీ అసలు ఏమైంది, జాతర సక్సెస్ అయిందా లేదా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. సీతక్క గారైతే మేడారం జాతర విజయవంతమైందని చెప్పి చెప్తా ఉన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు బాగున్నాయి, ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ప్రశ్నించారని మంత్రి సీతక్క తెలిపారు. క్లాస్ మాస్ తో పాటు ఉన్నత స్థాయి వర్గాల వారు ఈ జాతరకు భారీగా తరలి వచ్చారని చెప్పారు. ములుగు జిల్లాలో ఇటీవల నిర్వహించిన మేడారం జాతర విజయవంతమైందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్ లో విలేకరులతో మంత్రి సీతక్క మాట్లాడారు. జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది జాతరతో పాటు ఏర్పాట్లపై విష ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జాతర ముగిసిందని పేర్కొన్నారు. ఒక్క దొంగతనం ఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని వివరించారు. 1-2 రోజులలో తిరు జాతర జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపినారు. ఇక దానికి సంబంధించి ఉన్నది. ఇక మొత్తానికైతే ప్రతి ఒక్కరు ఏంటంటే క్లాస్ మాస్ ఉన్నత స్థాయి వర్గాలు ఇవన్నీ ఏవి తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. అదేంటంటే కొంత ఇబ్బంది ఈ జనరల్ ఫ్రీ దర్శనం ఏదైతే ఉందో వాళ్ళకి జరిగింది. విఐపి దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగానే జరిగినది. ఈడొకటి ఆలోచించుకోవాలి ఏంటంటే బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులను కూడా, ఎందుకంటే నేను కూడా పోయినా, నేను చూసినా కూడా చెప్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది వచ్చిండ్రు, మంచిగా దర్శనం చేసుకొని పోయినరు. తర్వాత ఏమైనా పోయినాక ఇక వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా, మనం లేం అధికారంలో ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడిండ్రు. అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఏదైతే జరిగిందో దానివల్ల జనాలు ఇబ్బంది పడ్డారు. 10 గంటలు 14 గంటలు ఏదైతే ట్రాఫిక్ జామ్ జరిగిందో దానివల్ల ఇబ్బంది పడ్డారు. దాన్ని కూడా వెంటనే పోలీసు వాళ్ళు అందరూ కూడా స్పందించి ఛార్జ్ తీసుకొని క్లియర్ చేయడం జరిగినది. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇట్లా జరగలేదు, ఈసారి ఇంతగానం జరిగింది, ఫెయిల్ అయింది, పోలీస్ సిబ్బంది అంతా కూడా ఫెయిల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీసులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ బాధ ఆడ చూస్తే ఆ రోజు తెలిసింది నాకు. మనం వచ్చి ఇక్కడ ఎన్నైనా 100 మాటలు మాట్లాడతాం, కానీ ఇన్ని సంవత్సరాలుగా జాతర చేసుకుంటూ వస్తా ఉన్నారు కదా. ఏనాడైనా అక్కడ జాతరలో ఉన్న గుడిని డెవలప్ చేయాలి, ఇంకా మంచిగా తీసుకుపోవాలి, దేశానికి ప్రపంచం మొత్తానికి కూడా మన జాతర గురించి చెప్పుకోవాలని చెప్పి ఏనాడు అయినా ఎవరైనా ఆలోచించిండ్రా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఆలోచించింది. నిజంగా మేడారం ఆ రకంగా ఉంటుందని చెప్పి ఎవరు కూడా అనుకోలే, నేను కూడా అనుకోలే. ఎంత పెద్దగా వాళ్ళు ఎంట్రన్స్ లో అవన్నీ శిల్పించడం కానివ్వండి, ఆ జాతరకు సంబంధించి ట్రైబల్ దానికి సంబంధించి వాటిపైన చెక్కడం అవన్నీ కూడా, ఇంకా అక్కడ ల్యాండ్స్కేప్ కానివ్వండి అవన్నీ కూడా, మరి గద్దల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా డెకరేషన్స్ చేయడం అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. మరి దీని గురించి ఎందుకు ఎవరు ఏం మాట్లాడతలేరు? సీతక్క గారు కానివ్వండి, అధికారులందరూ కానివ్వండి అక్కడనే ఉన్నారు. వాళ్ళ కష్టం గురించి ఎందుకు ఎవరు మాట్లాడతలేదు? ఒక 2-3 చిన్న తప్పులు జరగంగానే ఇక జాతర మొత్తం ఫెయిల్ అయిందని చెప్తారా? చిన్న ఇష్యూ కాదండి. ఒక జాతర జరిపించాలన్నా, కోట్ల మంది జనాలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలన్నా ఎవరి వల్ల కూడా కాదు. అయినా కూడా వాళ్ళు చేసిండ్రు. ఇంకా 3 రోజులుండే జాతర, ఒకటే రోజు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే వాళ్ళందరూ ఫెయిల్ అయినరు, పోలీస్ శాఖ ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ జనాల తప్పు కూడా ఉన్నది. వీళ్ళు 2 రూట్స్ పెట్టిండ్రు, పసరా నుంచి ఒకటి, తాడ్వాయి నుంచి ఇక్కడ డైవర్షన్ ఉంటది. ఆడికెళ్ళి ఓన్ అంటే కూడా ఓళ్ళు పోతలేరు. మాకు పాసులు ఉన్నాయి, మాకు విఐపి పాసులు ఉన్నాయి, వివిఐపి పాసులు ఉన్నాయి, మేము ఆడికెళ్ళే పోతామని చెప్పి ఎగురుకుంటా పోయినారు అందరు. అలా ఇంకా గమ్మత్ విషయం ఏంది తెలుసా, కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డారు. బస్సులు పోయే రూట్ కాకుండా ఇంకో రూట్ లో ఉన్నది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పినా కూడా ఎవరు పోలే. మరి దానిపైన ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు పోతలేరు? ఎందుకంటే జంపన్న వాగు కన్నా ముందు ఆడ పార్కింగ్ ఉంటుంది, ఆడికెళ్ళి నడవలేరు. చాతగాక మాకు పాస్లు ఉన్నాయి, మేము ఆడికెళ్ళే పోతామని చెప్పి ఇక కార్లు కూడా ఏమైంది, ఒకటే రోడ్లో పోవాల్సిన వాళ్ళు ఏం చేసిండ్రు, ఓవర్టేక్ చేసి ఇక దూసుకుంటా ముందుకు పోయినరు.
దాని వల్ల కూడా కొంచెం జామ్ అయింది. ప్రోటోకాల్స్ అని అదని చెప్పి ఇదని చెప్పి వీళ్ళు కూడా ముందుకు వచ్చినారు. దాంట్లో అందరూ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ప్రోటోకాల్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా కొంత ఇబ్బంది అయింది. మరి పోలీస్ శాఖ అనడు అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు. హోంగార్డ్ నుంచి కానివ్వండి, సిఏలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, ఎస్పీలు ఏడేడికెళ్ళి వచ్చి ఎంత ఎంగుగున్నారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళందరూ అంత ఈజీగా మీరు జాతర ఫెయిల్ అయింది, పోలీస్ శాఖ మొత్తం దీంట్లో ఫెయిల్ అయిందని చెప్పి ఇక ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ప్రోటోకాల్ దర్శనం చేసిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ పోయి గద్దల దగ్గర పోయి అమ్మవారిని మొక్కి హాయిగా రిటర్న్ వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఇబ్బందులు పడలే. ఆడేదో విషయం ఎవరు ఏదో చెప్పిండ్రు కదా అని చెప్పి విమర్శలు చేయాలి కదా అని చెప్పి చేస్తూ ఉన్నారు. జరిగినాయి, అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి, ఎక్కడ కూడా జరగలేదని చెప్పట్లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవాలి కదా. ఎన్నడూ లేని విధంగా ఈరోజు సమ్మక్క సారక్క జాతరని మంచిగా డెవలప్ చేసిండు. ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలి అని చెప్పి చేసిండు, అక్కడ డెవలప్ చేసిండు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది కదా. సీతక్క గారికి కూడా గానే కోపం వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ వచ్చిండ్రు, మంచిగా దర్శనాలు చేసుకున్నారు, సీతక్క గారిని కలిసిండ్రు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ పోగానే జాతర మొత్తం ఫెయిల్ అయింది, ఏం లేదు ఆడ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి జాతరకు పోయిన వాళ్ళు మీకెట్లా అనిపించింది? ఇన్ని సంవత్సరాల నుంచి మేడారం పోతా ఉన్నారు కదా, మరి కొత్తగా రెనోవేట్ అయిన మేడారం ఎట్లున్నది, కొత్తగా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చిండ్రు కదా, ఆ మేడారం ఎట్లున్నది, గద్దలు అవన్నీ కూడా ఎట్లా అనిపించింది అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి. మరి మొత్తానికి అయితే జాతర అయితే విజయవంతం చేసిండ్రు. పోలీస్ శాఖకు, సిబ్బందులకు, ప్రతి ఒక్కరికి కూడా, వర్కర్స్ కి కానివ్వండి, ఎవరికి కూడా, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను. సీతక్క గారు మొత్తానికి అయితే జాతర అయిపోయింది. మరి తిరుగు మళ్ళీ చిన్న ఇంకో జాతర చేస్తారు కదా, అది కూడా ఇంకో 2-3 రోజులు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి జాతరకు పోయిన వాళ్ళు మీరు ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు, మీకు ఎట్లా అనిపించింది సమ్మక్క సారక్క ఇన్ని సంవత్సరాల తర్వాత? మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలకు మనకు మళ్ళీ జాతర వస్తుంది కదా, కొత్తగా రెనోవేట్ అయిన మేడారం మీకు ఎట్లా అనిపించింది అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి.